హాయ్ ఫ్రెండ్స్, ఓ మంచి మిత్రుని ద్వారా నాకు ఈ వర్క్ రావటం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్ స్లాబ్లో నుంచి నీరు వరదలా కారుతుంది. నేను ఆశ్చర్యపోయి స్లాబ్కు ఏమైనా కుళాయి పెట్టారా సార్ అని పైకి చూసి ఓనరుగారిని అడిగాను. లేదు నాయనా, అంత సాహసం చేయలేదు. అది స్లాబ్ క్రాక్లో నుంచి వస్తున్న నీరు మాత్రమే అని చెప్పారు. ఇంతలా ఎలా సార్ అని అడిగాను. ఇది మొదటిసారి కాదు నాయనా, నేను ఇప్పటికే 2 సార్లు సిమెంట్ మేస్త్రీ తోటి చేపించాను. మరోసారి స్లాబ్ పైన కెమికల్ కోటింగ్ కూడా చేపించాను. అయినా సరే నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు అని బిల్డింగ్ ఓనరుగారు ఓపికతో నాకు చెప్పారు. ఈ బిల్డింగ్ ప్రాబ్లం నాకు అర్థమయ్యింది. ఓనరు గారికి ఏం చేయాలో, ఎలా చేయాలో వివరించి చెప్పాను. ఓకే అన్నారు, కాని ఆయనలో పూర్తి నమ్మకం నాకు కనిపించలేదు. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు ఆయన నష్టపోయారు కాబట్టి. అందుకని ఓనరు గారికి ఇలా చెప్పాను. సార్, కెమికల్ ట్రీట్మెంట్ అయిన తరువాత ఒకసారి, ఫ్లోరింగ్ అయిన తరువాత మరోసారి స్లాబ్ పైన నీరు నిలిచోబెట్టి చూద్దాం సార్ అని చెప్పాను. ఆ మాటతో ఆయనలో నమ్మకం చిగురించింది అని అర్థమయ్యింది. స్లాబ్ పైన మొదటగా మేము ప్రాబ్లం ఉన్న ప్రాంతం వరకు మార్కింగ్ చేసుకుని దాని వరకు చిప్పింగ్ చేసేశాము. ఇక్కడే మాకు విషయం పూర్తిగా అర్థమయ్యింది. సిమెంట్ మేస్త్రీ ఎవరైతే ఉన్నారో అతను ఉన్నటువంటి క్రాక్లను వదిలేసి మదర్ స్లాబ్ను యాంగిల్ గ్రైండర్తో తన ఇష్టం వచ్చినట్లుగా కట్ చేసి స్లాబ్ పైన గూగుల్ మ్యాప్ను తయారు చేశాడు. తరువాత సన్న సువ్వతోటి ఫ్లోరింగ్ లాగి వదిలేశాడు. ఆ తరువాత వచ్చినవారు ఆ ఫ్లోరింగ్ మీద కెమికల్ కోటింగ్ చేసి మమ అనిపించారు. కాని అడుగున ఉన్నటువంటి క్రాక్లను ఎవరూ గుర్తించలేదు. వాటికి కెమికల్ ట్రీట్మెంట్ చేయలేదు. మా వాళ్లు చిప్పింగ్ వర్క్ పూర్తి చేసిన తరువాత ఆ ప్రాంతం మొత్తంను నీటితో శుభ్రంగా కగడటం జరిగింది. తరువాత స్లాబ్ పైన ఉన్నటువంటి క్రాక్లను గుర్తించి వాటిని తగినంత లోతు వరకు కట్ చేసేశాము. ఆ క్రాక్లను బ్లోయర్తో శుభ్రం చేసిన తరువాత మళ్లీ ఆ క్రాక్లను నీటిలో ముంచిన బ్రష్ తోటి తుడిచి ఆరబెట్టాము. కొద్దిసేపటి తరువాత 2 రకాల కెమికల్స్ తోటి ఆ క్రాక్లను ఫిల్ చేయటం జరిగింది. క్రాక్లలో పెట్టిన కెమికల్ ఆరిన తరువాత స్లాబ్ పైన మీకు బ్లాక్ కలర్తో కనిపిస్తున్నటువంటి ఈ కెమికల్ను బ్రష్ తోటి 2 లేయర్స్ అప్లై చేశాము. తరువాత స్లాబ్కు ఉన్నటువంటి గుంతలను మైక్రో కాంక్రీట్ తోటి నింపటం జరిగింది. అంతేకాకుండా మన మేస్త్రీ గారు ఎక్కడ అయితే స్లాబ్ను తన ఇష్టం వచ్చిన విధంగా ఎడాపెడా కట్ చేశాడో అక్కడ మొత్తం కూడా ఈ మైక్రో కాంక్రీట్ తోటి సరిచేయటం జరిగింది. తరువాత రోజు ఓనరుగారు స్లాబ్ పైన నీరు నింపి చెక్ చేసుకున్నారు. నీరు వరదలా పారిన గదిలో ఒక్క చుక్క కూడా నీరు కారకుండా ఉండటం చూసి ఆయన ఆశ్చర్యంలో మునిగి తేలారు. ఆ ఆనందంలో ఓనరుగారు నన్ను భుజం తట్టి అభినందించారు. ఇక మిగిలింది ఫ్లోరింగ్ మాత్రమే. మావాళ్లు ఆ పనిని ఐక్రీమ్ తిన్నంత ఈజీగా లాగించేశారు.
పని పూర్తి అయిన తరువాత 4 రోజుల వరకు ఓనరుగారు డాబాపైన రెండోసారి నీళ్లు నింపి చెక్ చేసుకున్నారు. ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయ్యింది అని గుర్తించిన ఆయన మనం టీవీలో యాడ్ చూస్తాం కదా, మళ్ళీ లడ్డు కావాలా నాయనా అన్నంత ఆనందంలో ఆ రోజు సాయంత్రం నాకు ఫోన్ చేసి మిగిలిన మొత్తం డబ్బులతో పాటు బోనస్ కూడా కలిపి ఇచ్చేశారు. ఈ విధంగా నేను నా మిత్ర బృందం ఈ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేశాము. నా మాటలు విన్నందుకు, ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.